హలో హాయ్ బ్రదర్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. అల్లును చూసి కుళ్ళిపోతున్న దగా ఫ్యామిలీ. అల్లు అర్జున్ క్రేజ్ చూసి మన సిర్రి అంగుళం, మన సిర్రు తాత, మెగా ఫ్యామిలీ మొత్తం కుళ్ళి 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 ఏడుస్తున్నారని అంటున్నారు సినీ పండితులు. ఎందుకు అనగా లోతుగా విశ్లేషిస్తే, పుష్పతో వరల్డ్ వైడ్గా ఫ్యాన్ బేస్ను సొంతం చేసుకుని అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడని, మన అంగుళమేమో ఖగోళం స్టార్ని తగిలించుకొని మళ్ళీ తీసేసాడు కదా. మళ్ళీ రుద్ది పెట్టుకున్న మెగా పవర్ స్టార్ అనే తగిలించుకున్నాడు. అందుకే అల్లు అర్జున్ ఏమో ఫ్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. మన భూగోళం స్టార్ మాత్రం మళ్ళీ మొదటికి వచ్చేసాడు. భూగోళంలో తెరమేసేసరికి ఎక్కడికి రావాలో దిక్కు తెలియక మళ్ళీ దగా స్టార్ అనే పెట్టుకున్నాడు పాపం అంటున్నారు సినీ పండితులు. పుష్ప సినిమా ఇండస్ట్రీ రికార్డు కొట్టేసరికి ఒక్కరికి కూడా ఈ దగా ఫ్యామిలీలో మాటలు ఎలా తింటా నమ్మండి బ్రదర్స్ అంటున్నారు సినీ పండితులు. అల్లు అర్జున్ 1800 కోట్ల గ్రాస్ కొట్టేసరికి ఈ దగా ఫ్యామిలీలో ఒక్కొక్కడి మొతులు పోయాయని అంటున్నారు సినిమా పండితులు. ఒక్కరు కూడా మన అల్లు అర్జున్ గారిని ఒక్కరు కూడా సినిమా అన్ని వందల కోట్లు కొట్టేసరికి ఒక్కరు కూడా ప్రశంసించలేకపోయారు. నా సిర్రి అంగుళం అయితే ఇప్పటి వరకు అల్లు అర్జున్ గారితో మాట్లాడనే లేదంటే పాపం అంటున్నారు సినిమా పండితులు. ఇప్పటి వరకు మాట్లాడలేదంటే ఎంత కులిపోతున్నాడో మన సిర్రి అంగుళం. మన సిర్రి అంగుళం 1800 కోట్ల క్రాస్ను దాటాలంటే ఈ జన్మ సరిపోతుందో లేదో అంటున్నారు సినీ పండితులు. గేమ్ చేంజర్తో కొట్టేస్తాను, పొడిచేస్తాను, వేసేస్తాను అంటూ భూగోళం స్టార్ బిరుదేసుకుని ఇండస్ట్రీ మీద దూకేశాడట్లే. ఎంత ఫాస్ట్గా దూకాడో అంతే రివర్స్లో ఎనికిచ్చేశారు మన ప్రేక్షకులు. నువ్వు దూకింది సాలిలేవయ్యా అంగుళం అంటూ ఖగోళం స్టార్ పీకేసి అద్దెకు తెచ్చి రుద్దుకున్న నార్మల్ స్టార్నే పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నాడు మన సిర్రి అంగుళం అంటున్నారు సినీ పండితులు. గేమ్ చేంజర్స్తో ఉండే పరువు పోయే, ఉంచుకున్న పరువు పోయే, అత్యధిక పేక్ పోస్టర్ వేసి ఖగోళంలో కూడా దుబ్బేయమన్నారంట మన సిర్రి అంగుళాన్ని అంటున్నారు సినీ పండితులు. పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్గా వచ్చిన క్రేజ్ని తట్టుకోలేక, దాన్ని దాటలేక ఈ మెగాదాగా వాళ్ళు పడుతున్న పాటలు అన్నీ ఇన్ని కావు అంటున్నారు సినిమా పండితులు. ఇప్పుడు మన సిర్రి అంగుళం పెద్ది మూవీతో వచ్చేస్తాను, వరల్డ్ రికార్డు కొట్టేస్తాను అంటూ చెకిలి చెకిలి అంటూ ఒక సాంగ్ వదిలాడు. ఆ సాంగ్ మాత్రం వరల్డ్ రికార్డు కొట్టింది. ఆ సాంగ్ అయితే ఎందులో అనుకుంటున్నారు? రోలింగ్స్లో అంటున్నారు సినిమా పండితులు. అంటే ఇకపోతే అల్లు అర్జున్ గారు అట్లీ గారితో ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ఇలాంటి సినిమా కాదు, వరల్డ్ వైడ్గా. ఈసారి అల్లు అర్జున్ని తట్టుకోవాలంటే మన మెగాదగా గారికి అవుతుందో లేదో అని గుసగుసలు వినిపిస్తున్నాయి అప్పుడే. ఈసారి ఎన్ని వేల కోట్లు కొడతాడో దాన్ని ఎప్పుడు దాటాలరా బాబు అని నెత్తినెవరు కొట్టుకుంటున్నారంట దగా మెగా వారు అంటున్నారు సినిమా పండితులు. పాపం అల్లు అర్జున్ గారు ఒక భారీ హిట్ కొట్టేసరికి ఏం చేయాలో దిక్కుతోచక అనేక కేసుల్లో ఇరికించి దుబ్బేస్తున్నారే అని నానా పాటలు పెట్టారు అల్లు అర్జున్ గారని. అప్పుడు కూడా మన సిర్రి అంగుళం అయితే ఒక్కటంటే ఒక్క మాట కూడా దగా ఫ్యామిలీలో ఒక్కరంటే ఒక్కరు కూడా అల్లు అర్జున్ని పలకరించిన పాపాన పోలేదు అంటున్నారు సినీ పండితులు. ఈ మెగాదగా ఫ్యామిలీకి ఎవరైనా ముందుగా బ్లాక్ బస్టర్స్ కొట్టి ఇండస్ట్రీని ఏళ్తున్నారనిపిస్తే వాళ్ళని తొక్కడానికి చాలా చాలా ట్రై చేస్తారు. కానీ అక్కడ తొక్కించుకోవడానికి ఆషామాషి కాదు కదా. పాన్ ఇండియా స్టార్ అయిపోయారు అల్లు అర్జున్ గారు. ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తెలియక మాట్లాడకుండా ఉండిపోయారు పాపం తాతగారు, అంగుళం గారు అంటున్నారు సినిమా పండితులు. ఇక రాబోతున్న సిర్రి అంగుళం మూవీ పెద్ది ఖగోళ స్టార్ అయిపోతాడో, ఆ ఖగోళంలో అయినా సినిమా ఆడుతుందో లేదో, లేదంటే మరొక గేమ్ చేంజర్లా నిలిచిపోతుందో లేదో, ఒక తుఫాన్లా మిగిలిపోతుందేమో, తుఫాన్ మూవీలా మిగిలిపోతుందేమో అంటున్నారు సినిమా పండితులు. ఇక అల్లు అర్జున్ ఏమో అట్లీ గారితో మూవీ చాలా త్వరగా ఘాటింగ్ జరుపుకుంటూ రికార్డులు మళ్ళీ పగలగొట్టడానికి రెడీ అయిపోతున్నట్టు సమాచారం అందుతోంది బ్రదర్స్ అంటున్నారు సినీ పండితులు. ఇక అల్లు అర్జున్ చేయబోయే మూవీ 800 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతూ ఈ సినిమా దీపికా పదుకొనే హీరోయిన్, ఇంకా 2 హీరోయిన్లు ఉన్నారంట ఈ మూవీలో. ఆ మూవీ ఈ పెద్ది మూవీకి ఆపోజిట్గా వచ్చింది అనుకో, భూగోళంలోనే కాదు ఖగోళంలో కూడా ఉండడు మన సిర్రి అంగుళం అంటున్నారు సినీ పండితులు. ఈ మెగాదగా ఫ్యామిలీలో ఇంతమంది స్టార్స్ ఉండగా కూడా మన అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు మన వన్ అండ్ ఓన్లీ కింగ్ ఆఫ్ బాలయ్యనే ఎంచుకోవడం వెనుక
ఈ దగా మేఘాలలో ఓన్లీ స్టార్ బిరుదులే తప్ప కంటెంట్ లేదంటున్నారు సినిమా పండితులు. ఆహా ఓటీటీని పైకి లేపడానికి వన్ అండ్ ఓన్లీ కింగ్ మన బాలయ్య బాబు గారిని ఎంచుకున్నారు అల్లు అరవింద్ గారు. దగా ఫ్యామిలీలో అంతమంది స్టార్స్ ఉన్నా వీళ్ళతో మన పని అయ్యేటట్టు లేదని మన నందమూరి బాలకృష్ణ కింగ్ ఆఫ్ టాలీవుడ్, మేన్ ఆఫ్ మోసెస్ ప్లస్ గాడ్ ఆఫ్ మోసెస్ బాలయ్య వల్లే ఆహా ఓటీటీకి అంతమంది సబ్స్క్రైబర్లు అయ్యారు. అంత మంచి పెద్ద పెద్ద దిగ్గజాలకే పోటీ ఇచ్చే స్థాయికి వెళ్ళిందంటే అది వన్ అండ్ ఓన్లీ బాలయ్య ఆహా అన్స్టాపబుల్ షో. దగా ఫ్యామిలీలో ఒక్కరు కూడా బాలయ్యకు సాటి రారని ముందే గ్రహించేశారు అల్లు వారు. అందుకే బాలయ్యని అడిగి మరీ బాలయ్య గారిని ఒప్పించుకున్నారు. మీరు వస్తేనే మా ఆహా ఓటీటీ పైకి లేస్తుందని అల్లు అరవింద్ గారు మన బాలయ్యని ఒప్పించారు అంటున్నారు సినిమా పండితులు. ఇక ఈ దగా ఫ్యాన్స్లో ఎదవో ఒకడు ఆ నిప్పు నాగరాజు గాడు. ఇక ఆ నిప్పుగాడైతే బాలయ్య గారిని, ఎన్టీఆర్ గారిని, అల్లు అర్జున్ గారిని చూసి ఓర్వలేక కుళ్ళి కుళ్ళి సచ్చేలా ఉన్నాడు దరిద్రుడు. నిప్పుగాడు, పుప్పుగాడు, తుప్పుగాడు వాడెబ్బ. వాడు కడుపు మంటతో ఎప్పుడు పోతాడో ఎప్పుడు ఎగుతాడో ఎదవ నా కొడుకు అంటున్నారు సినిమా పండితులు. అలాంటి ఫ్యాన్స్ ఎంతోమంది సన్నాసిగాళ్ళు వాడు చేసే వీడియోల కింద సూపర్ కరెక్ట్ అంటూ ఎదవ పేలాలాడుతున్నారు దరిద్రపన సన్నాసిగాళ్ళు అంటున్నారు సినిమా పండితులు. అరే నిప్పు తుప్పు పప్పుగా, నువ్వు మంచిగా వీడియో చేస్తే మేము మంచిగా వీడియో చేస్తాం. నువ్వు మొన్న చేసినట్టు వీడియో చేస్తే నీకు కౌంటర్ వీడియో వస్తుందిరా సన్నాసి దరిద్రుడా అని హెచ్చరిస్తున్నాను అంటున్నారా సినీ పండితులు ప్లస్ ట్రేడ్ పండితులు నీ భాషలో. అరే నువ్వు పెట్టే ఫోటోలు అలాంటి ఫోటోలు మా దగ్గర లేవనుకుండావరా సన్నాసిగా ఎదవ దరిద్రుడా నికృష్టుడా పాపిష్టుడా అంటున్నారు సినిమా పండితులు. ఈ ఎదవనా డాష్ గాడు దరిద్రుడు సన్నాసిగాడు దగా ఫ్యామిలీని తప్పితే ప్రతి ఒక్క సినిమాని తప్పుపడతాడు ఈ సన్నాసిగాడు ఎదవ దరిద్రుడు. మహేష్ బాబు గారిని కానివ్వండి, ప్రభాస్ గారిని కానివ్వండి, ప్రతి ఒక్క హీరోని కూడా వీడు చాలా తక్కువ చేసి మాట్లాడతాడు. వీడి వీడియోలో ఒక్కరిని కూడా మర్యాద ఇచ్చి మాట్లాడాడు. వాడి దగా మాఫియాని తప్పితే ఎవరిని కూడా వీడు గౌరవమే ఇవ్వడు చండాలుడు. ఆ దగా ఫ్యామిలీ మూవీస్ అయితే బోలాశంకర్ కానీ, గాడ్ ఫాదర్ కానీ, వాడి గేమ్ చేంజర్ కానీ, ఇది కానీ ఏ ప్లాప్ మూవీ అయినా ఓహో ఆహా అంటాడు ఈ ఎదవ సన్నాసిగాడు. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. అది సంగతి. ఈ దగా ఫ్యాన్స్ వల్ల ఎదవు ఎవడో అని అడిగితే నిప్పు నాగరాజు గాడు, తుప్పు నాగరాజు గాడు అని ప్రతి ఒక్కరూ చెప్తారు బ్రదర్స్ అంటున్నారు సినిమా పండితులు. ఓకే బ్రదర్స్, ఈ వీడియో నచ్చితే మీ ఒపీనియన్ తెలియజేయండి. అంతవరకు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై ఓం నమ శివాయ.